ప్రహితకీర్త ఏత్ప్రాతః సమవాయేద్విజన్మనాం. దీనిని ప్రాతకాలంలోనూ సాయంకాలాల్లోనూ కూడా వినాలి. సాయంచ వినమన్నాడు. అది ఎలా వినాలి అంటే వైదిక సంస్కారం కలిగిన సభలో వైదిక సంస్కారం కలవారిచ్చే ఈ పుణ్యశ్లోకుడైన ధ్రువుని యొక్క చరిత్ర విన్న వారికి ఫలితములన్నీ లభిస్తాయి అని చెప్పిన వారెవరు? మహానుభావులైనటువంటి సుఖయోగీంద్రులు. పూర్ణమాస్యాం శినీవాల్యాం ద్వాదశ్యాం శ్రవణేథవా దినక్షయే వ్యతిపాతే సంక్రామేర్కదినేపివా. ఇదన్నీ ప్రయోగాలండి. అంటే కామ్య ప్రయోగమునకు కూడా ధ్రువ చరిత్ర వాడవచ్చు. ఎంత వేదాంతం చెప్పినా పూర్ణిమ నాడు, అమావాస్య నాడు, ద్వాదశి నాడు, లేదా శ్రవణ నక్షత్రం నాడు, ఏది లేకపోతే దినక్షయము నాడు అంటే పగలు పూర్తయిన తర్వాత. మరి అధిక మాసం చెప్పలేదండి. అధిక మాసానికి పురుషోత్తమ మాసం అని పేరు. అప్పుడు భగవత్కథా శ్రవణం మహాయోగం. కొన్ని కామ్యకర్మలు ఇలాంటివి నిషేధమేమో కానీ ఆధ్యాత్మిక సాధనలు అధిక మాసం చాలా గొప్పది. అలాగే వ్యతిపాత యోగం నాడు, ఆదివారం నాడు దీన్ని కీర్తించితే అద్భుతమైన ఫలితం వస్తుంది. శ్రావయే శ్రద్ధానానాం తీర్థపాదపదాశ్రయ. ఎవరికి వినిపించాలో చెప్పాడు. శ్రద్ధాళువులైన వారికి మాత్రమే దీన్ని వినిపించాలి. అది కూడా భగవత్పాదాలని శరణు వేడిన శ్రద్ధాళువులకి, వాళ్ళకి వినిపించాలి. ఇలా వినిపించేవాడికి సంతోషం కలుగుతుంది. వినేవాడికి సంతోషం కలిగి లభించేది ఏంటయ్యా అంటే నేత్యం తత్రాత్మనాత్మానం సంతుష్ట ఇది సిద్ధ్యతి. ఆత్మనిష్ట కలిగి సంతుష్టుడవుతారన్నాడు. ఇది గొప్ప ఫలితం అండి. అటువంటిది ఇవ్వగలిగేటువంటి దివ్యమైన చరిత్రని తెలియజేసినటువంటి మైత్రేయుడు ద్వారా విదురుడు ధన్యుడయ్యాడు అని చెప్పిన సుఖయోగీంద్రుని ద్వారా పరీక్షిత్ మహారాజు ధన్యుడయ్యాడు. ఇది ధ్రువ చరిత్ర. ధ్రువుని అనుగ్రహించి నారాయణకి నమస్కారం చేద్దాం. ఇక్కడ ధ్రువ చరిత్రలో వాసుదేవ ద్వాదశాక్షరి మంత్ర వ్యాఖ్యానమే ధ్రువ చరిత్ర అంతా కూడాను. మరొక ప్రత్యేకత ఏమిటంటే ధ్రువుణ్ణి అనుగ్రహించిన విష్ణువును కూడా సుఖయోగీంద్రుడు 25 అవతారాల్లో ఒక అవతారంగా చెప్పాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. గజేంద్రుడిని అనుగ్రహించినది అవతారమే అన్నాడు. మన లెక్కలు వేరు, వాళ్ళ లెక్కలు వేరు. దిగొచ్చిన ప్రతిదీ అవతారమే. అవ్యక్తం వ్యక్తమైతే అవతారమే. అవ్యక్తమైన మూర్తి ధ్రువుని ముందు కనబడగానే అవతారమే. అవతారం దేనికోసం? అవ్యక్తత్వం అందించడం కోసమే. తననివ్వడం కోసం తానే దిగొచ్చినప్పుడు దిగొచ్చిన వాడిని పట్టుకోవడానికి మనకు అభ్యంతరం ఏమిటి? అలా ధ్రువుడిని అనుగ్రహించే నారాయణ నమస్కారం చేసుకుని అత్యద్భుతమైన కథలో ప్రవేశిస్తున్నాం. ఈ కథని సావధానంగా వినాలి. ఇందులో ఏ పేరు మర్చిపోయినా ప్రమాదం ఏంట. పరోక్ష ప్రియైవ దేవాహ అనే కథకి ధ్రువ చరిత్ర జరిగిందనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఈ కథ జరిగిందా లేదా అని చర్చ అనవసరం. జరగకపోయినా ఇదంతా పరోక్ష ప్రియ. దీన్ని సింబాలజీ అనుకోవచ్చు. ఎలిగరి అని ఒక ప్రక్రియ ఉంది. పాశ్చాత్య సాహిత్యంలో కూడా దీని మంచి పేరు ఉంది. ఎలిగరి అంటే కొన్ని గుణాలని పెర్సానిఫై చేస్తారు. కొన్ని చెప్పదలుచుకున్న సందేశాలని ఒక వ్యక్తుల పేర్లతో, పాత్రల పేర్లతో బట్టి చెప్తారు. దాని ద్వారా మీకు ఎంతో తెలుసుకోవలసిన ఒక సిద్ధాంతము, ఒక జ్ఞానము ఆ కథలో పాత్రలతో పెట్టగానే అది ఫిక్స్ అయిపోయి ఉండిపోతుంది మనసులో, ఇంకా మర్చిపోలేం. అలాంటి అద్భుతమైన కథ ఇది. ఎవరి కథ? మీ కథ, నా కథ, అందరి కథ. అందుకు ఇది మన కథ. ఇంతవరకు ధ్రువుడి కథ ఏమో, ఇది మన కథ. మీరు మన కథ అనగానే మనం వినాల్సిన కథే కదా. అది చెప్తున్నాడు ఎవడంటే నారదుడు. ఇక్కడ ఏకంగా ఆయన చెప్తున్నాడు ఈ కథ. నారదుడు చెప్పాడని చెప్పి, మైత్రేయుడు విదురుతో చెప్పాడని చెప్పి, సుఖయోగీంద్రుడు పరీక్షిత్ మహారాజుతో చెప్పాడని చెప్పి, సూతుడు సౌనకాదులతో చెప్పాడని చెప్పి మనం చెప్పుకుంటున్నాం ఈ విషయాన్ని. మొత్తానికి నారదుల వారు చెప్తున్నారు. ఎవరితో తెలుసా? ప్రాచీన బర్హి. ఈయన అసలు పేరు బర్హిషత్తట. ఇతను ధ్రువవంశంలో వచ్చినటువంటి వాడి. క్రమంగా చాలామంది జరిగిపోయారండి. ఆ తర్వాత ఈయన పుత్రులు ప్రచేతసులని 10 మంది. వీళ్ళు ఎంత గొప్పవారంటే విష్ణుభక్తులు. విష్ణుభక్తులైన వీరు స్వామి కోసం తపస్సు చేసుకుందామని వెళుతూ ఉంటే, ప్రస్తుతం మన కేరళ అని పిలువబడేటువంటి ఆ దివ్యారణ్యంలో అక్కడ ఒక తీర్థం ఉంది. ఆ తీర్థం దగ్గర వీళ్ళ సాధనకి సంతోషించి శివుడు ప్రత్యక్షమై విష్ణుతత్వాన్ని బోధించాడు. అది రుద్రగీత అని చెప్పబడుతుంది. అక్కడ ఉపదేశం జ్ఞానం పొంది ధన్యులయ్యారండి. వాళ్ళ నాన్నగారు ఉన్నారు బర్హిషత్తు, ఆయన గారికి అదే. వాళ్ళు ధన్యులైపోయారు. ఈయన గారి పని ఏమిటంటే ఎప్పుడు ఏదో ఒక యజ్ఞం చేయడం, ఏదో కర్మ పెట్టుకొని ఇదే పనిట. అంటే యజ్ఞాలని కర్మల్ని కాదనడం కాదు, కానీ ఏది ఎంతవరకు అనేది తెలియాలి. ఎప్పుడూ ఏవో ఒక యజ్ఞాలు. ఆఖరికి ఈయన బర్హిషత్తు పేరు కాస్త ప్రాచీన బర్హి పేరు అయిందిట. ఏమిటంటే భూమిలో ఎక్కడ చూసినా యజ్ఞాలు చేశాడు ఆయన. ఎక్కడ యజ్ఞం చేసినా దర్భలని పరచుకొని యజ్ఞానికి కూర్చుంటాడు. అలా ఈయన భూమి మీద దర్భలు పరచని చోటు లేదుట. తూర్పు కొసలుగా దర్భల్ని పరచి యజ్ఞం చేస్తారు. అలాగ ప్రాచీనాగ్రేషు దర్భేషు చాలా దర్భలు పరిచాడు కనుక ఇది ప్రాచీన బర్హి అని పేరు ప్రసిద్ధి పొందుతుంది. ఇక్కడ ఈయన దేనికి పెర్సానిఫికేషన్ లేదా దేనికి సింబాలిజం అంటే కర్మలంపటత్వానికి సింబాలిజం. కొందరు చూస్తారు వాళ్ళకి జీవితం 89-90 ఏళ్ళు వచ్చిన ఇంకా కర్మలంపటత్వమే. అనగా కర్మలు అన్నప్పుడు సత్కర్మలే కాదనం, కానీ కర్మలు అవసరం, ధర్మమయమైన కర్మ అవసరమే. ఇంకా లంపటత్వం కూడదు. ఎప్పుడైనా రాకెట్ పైకి వెళ్ళడం చూసారా మీరు? రాకెట్ పైకి వెళ్ళినప్పుడు ఎలా చేస్తారు?
వాళ్ళ ఇస్రో వాళ్ళు అందరూ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ప్రయోగాలు. కిందన ఒక బేస్ పెడతారు, తర్వాత రాకెట్ పెడతారు. అది ప్రయోగించినప్పుడు మొట్టమొదటి వదిలేసేది బేస్ని. కొంతసేపు అయ్యాక మరుగుదాన్ని వదిలేస్తుంది, ఇంకా పైన మరుగుదాన్ని వదిలేస్తుంది, ఏదో అసలు పార్ట్ ఏదో పైకి వెళ్తుందిట. అలాగే మనం వెళ్ళడానికి బేస్ అవసరం, కానీ పైకి వెళ్ళేటప్పుడు దాన్ని ఎలా విత్డ్రా చేయాలి, అలా ఒక్కొక్కటి విత్డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. కర్మను ఎలా విత్డ్రా చేయాలి, ఉపాసనను ఎలా విత్డ్రా చేయాలి, అలా 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 క్రమంగా సూక్ష్మమైన జ్ఞానంలోకి ఎలా వెళ్ళాలి. అప్పుడు రాకెట్లో పైకి వెళ్తారు. ముందే వదిలేసావా కింద అడుక్కుపోతావు. కనుక ఇది పద్ధతి, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా పైకి ఎగరడానికి కూడా సిద్ధం కాని వాడి దగ్గరికి వచ్చి ఇది అంతా వేస్ట్ అంటే వాడికి తోసేస్తాడు కిందకి. జాగ్రత్త కానీ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మొత్తానికి ఎప్పుడు ఇది చాలా బాగుంది అని అక్కడే అంటిపెట్టుకుని అది ప్రమాదమే. కనుకనే మనం పోని అలా అంటిపెట్టుకుని కర్మలకు కూర్చున్నా భగవంతుడు ఎవరినో కూడా పంపుతాడండి. అది గొప్ప విషయం. వచ్చాడు ఆయన నారదుడు, ఇదేమైనా బాగుందో చెప్పు అన్నాడు. చచ్చే వరకు యజ్ఞాలు కర్మలు యజ్ఞాలు. నీ కొడుకులను చూసి బుద్ధి తెచ్చుకో. 10 మంది పిల్లలు అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించి ఏమో బాగుందో చెప్పు, నీకు బాగా అర్థమవడానికి కథ చెప్తాలే అన్నాడు. ఎందుకంటే ఈ కర్మలంపట్లు కథలు పెట్టు, అనవసరంగా వేదాంతాలని ఎందుకు చెప్తా విను కథ. ఆసీత్ పురంజనో నామ రాజా రాజన్ బృహశ్రవా తస్యా విజ్ఞాత నామాసీత్ సఖా విజ్ఞాత చేష్టిత. ఈ కథ చాలా ముఖ్యం. ఇందులో పేరు మర్చిపోయారా లింక్ తెగిపోతుంది. పురంజనుడని ఒక రాజు ఉండేవాడు, చాలా అద్భుతం. ఎంతని డీకోడ్ చేస్తున్నప్పుడు మనకు అది అయిపోతుంది. పురంజనుడు, ఇంక పురంజయుడు కాలే. కొందరు దీన్ని పురంజయోపాఖ్యానం అంటారు, కానీ పురంజనోపాఖ్యానమే కరెక్ట్. పురంజనుడు గొప్ప రాజు, ఈయన మంచి కీర్తి కూడా ఉందిట, మహానుభావుడు. ఆఖరికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ముందు చెప్పేశాడు ఈ ఫ్రెండ్ పేరు గుర్తుపెట్టుకుని వాడు చివరి వరకు రాడు. ఈ మధ్యలో గోలలో మనకు ఫ్రెండ్ పేరు మర్చిపోతాం, కానీ వీడు చాలా ముఖ్యం మనకి ఫ్రెండ్. వీడి పేరు అవిజ్ఞాతుడు. పురంజనుడి స్నేహితుడు ఎవడు? అవిజ్ఞాతుడు. ఎందుకయ్యా ఈయనకి ఆ పేరు వచ్చిందంటే ఆయన ఏం చేస్తాడో ఏం చేయడో ఎవడికి తెలియదు, అందుకని అవిజ్ఞాతుడు చాలా ముఖ్యం. హంతు పట్టాడు అనమాట. అవిజ్ఞాతుడు పురంజనుడికి మిత్రుడు. అది కానీ ఈయన ఏం చేశాడంటే ఈ మిత్రుడితో హాయిగా ఉండక ఒకసారి ఏదైనా భోగాలు అనుభవిద్దాం అని చెప్పి ఆ మిత్రుడిని విడిచిపెట్టి బయటకు వచ్చాట. తిరుగాడు. నేను శుభ్రంగా హాయిగా సెటిల్ అయ్యి సుఖపడ్డానికి ఏదైనా చోటు దొరుకుతుందేమో అని తిరుగుతున్నాడు. తిరుగుతూ ఉంటే స ఏకదా హిమవతో దక్షిణేష్వదశానుషు దదర్శ పురీం. హిమోత్పర్వత దక్షిణ ప్రాంతంలో ఒక అద్భుతమైన పట్టణం కనబడింది అతనికి, పురం. ఆ పురం చూడగానే మమకారం కలిగింది. అది అన్ని లక్షణాలతో ఉంది. దాని ప్రాకారాలు ఉన్నాయి, చక్కటి ఉపవనాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి పరిఖలు అగర్తలు ఇత్యాదులు ఉన్నాయి, అన్ని సదుపాయాలన్నీ ఉన్నాయి. పైగా దాని ద్వారాలు చాలా బాగున్నాయి. నవభిర్ద్వార్భి 9 ద్వారాలతో ఉన్న ఒక అద్భుతమైన పట్టణం దొరికింది. కనుక నవభిర్ద్వార్భి 9 ద్వారాల అద్భుతమైన పట్టణం కనబడిందండి. కనబడగానే ఇది నాకు చాలా బాగుంది అనుకోడు. అవిజ్ఞాతుడే ఎలాగో తెలియనివాడు, మర్చిపోయాడు, బాధే లేదు. ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయాడు. నేను తెచ్చాను కానీ అవిజ్ఞాతుడిని ఇప్పుడు గుర్తుకి అసలు ఇక్కడ లేదంతే, అయిపోయింది. ఇంకా మొత్తానికి పురం చేరాడు. చాలా బాగుంది, ఈ పురంలో ఉంటే బాగుంటుంది అనుకుని అన్నీ ఏర్పాటు చేసుకుని ఒకసారి బాహ్యాలికి వచ్చేటండి పురానికి. అప్పుడు ఆ పురాస్తు బాహ్యోపవని, ఆ పురంకి సమీపంలో బాహ్యంలో ఒక అద్భుతమైన ఉపవనం తోట ఉంది. ఆ తోట చాలా అందంగా హాయిగా ఉంది. చక్కటి చెట్లు, తీగలు, పొదలు, పక్షులు, చక్కటి జలపాతాలు, కాసారాలు, వీటితో హాయిగా ఉంది. ఇది ఇంత చూస్తూ మురిసిపోతుంటే అక్కడ ఒక ఆవిడ కనబడిందిట, మహా సౌందర్య రాశి. ఆవిడ్ని చూశాడు, చాలా బాగుంది. పోనీ ఆవిడ ఒంటరిగా ఉందా అంటే ఆవిడ మంచి సెక్యూరిటీలో ఉందిట. ఆ సెక్యూరిటీ ఏంటో చూడండి ఇక్కడ. పంచశీర్షాహినా గుప్తాం, 5 పడగల పాము ఉందిట ఆవిడ దగ్గర ప్రొటెక్షన్కి. సెక్యూరిటీ పెద్దది. దానికి తోడు 10 మంది బంట్లు ఉన్నట్ట. ఆ 10 మందికి ఒక లీడర్ ఉన్నట్టు, మళ్ళీ సేనానాయకుడు, సేనానాయకుడు, మొత్తం 11 మంది ఉన్నారు. వాళ్ళ చెరికత్తులు కూడా ఉన్నట్ట పక్కన. ఈ లెక్కలు నెంబరింగు ఇవి చాలా అవసరం అండి. సేనానాయకుడు, 5 పడగల పాము బుస్సమంటుంది, గుర్తుపెట్టుకోండి. సరే, అది ఉన్నది. చూశాడు, మహా అందంగా ఉంది, చాలా బాగుంది. అది చూసి అంటున్నాడు, కయేతును పథాయత ఏకాదశ మహాభటా ఏతావా లలనాసు భృకోయం తే పురస్తరా. ఏమిటి ఇంత అందంగా ఉన్నది, భటులేమిటి, వ్యవహారం ఏమిటి, పక్కన పాము ఒకటి, 5 పడగల పాము ఏమిటి, చాలా బాగుంది, ఇంతకు నువ్వెవరు అని అడిగారు. నిన్ను చూస్తూ ఉంటే నాకు అనిపిస్తోంది నువ్వు శివుణ్ణి ఏదో అలక మీద విడిచిపెట్టి వచ్చిన పార్వతీదేవా, లేక నువ్వు లక్ష్మీదేవా, పద్మం వదిలేసి వచ్చిన లక్ష్మీదేవిలో కనబడుతున్నావు. ఇదంతా చూస్తే ఆత్మాత్వంగిరిజామతి సజెషన్ అంతా గుర్తుపెట్టుకోండి. అలా కనబడుతున్నావు మొత్తానికి. పైగా నువ్వు దేవతవి అందామా అంటే భువిస్పృక్, నీ యొక్క పాదములు భూమికి తాకుతున్నాయి కనుక నేను దేవతను అనలేను, కనుక నువ్వెవరు అంటే అప్పుడు ఆమె చూసి నేను ఎవరిని అనేది నాకు తెలియదు, ఒక్కటి తెలుసు, నేనున్నాను అని అనుకుంటున్నాను వీళ్ళతో పాటు. చాలా చూడండి ఏం మాట ఇక్కడ.
నాకు ఒకటే తెలుసు, ఇహాద్య సంతం ఆత్మానం సంతం, మేము ఉన్నాం, అదొక్కటి నాకు తెలుసు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎలా వచ్చాను నాకేమీ తెలియదు. నవిధామ వయం సమ్యక్, ఇంతకు మించి నాకేమీ తెలియదు. వీళ్ళేమిటో నాకు తెలియదు. ఒక్కటి తెలుసు, వీళ్ళందరూ నాకు సహాయపడుతున్నారు, నాకు రక్షకులు, నా సఖులు, ఇందుకు తప్ప నాకేమీ తెలియదు. కానీ నువ్వు నాపై ప్రీతి పొంది నా ద్వారా అనేక భోగాలు పొందాలనుకుంటున్నావు, తప్పకుండా పొందు, నేను నిన్ను చేపడతాను. నీలాంటి వాడు నాకు భర్తగా దొరకడం కంటే కావాల్సిందేముంది? కనుక నీకు నేను భార్యనవుతాను, మన ఇద్దరం కలిసి అన్ని భోగాలు అనుభవిస్తాను. నా ద్వారా నువ్వు అన్ని భోగములు అనుభవించు. కనుక ఇమాం అధితిష్ఠస్వ, ఈ నవముఖి అయిన పురిని నువ్వు నాతో కలిసి అధిష్ఠించి గృహాన కామభోగాన్ శతం సమాహ, ఈ నవద్వారపురంలో నాతో కలిసి అనంతకాలం నువ్వు హాయిగా సుఖపడు. ధర్మార్థ కామములన్నీ మనం అనుభవిద్దాం. గృహస్థాశ్రమం యొక్క ధర్మం కదా, కనుక మనం ఆ విధంగా చేద్దామంటే చాలా సంతోషించి పెళ్లి చేసుకున్నాడు. మొత్తం ఈ పరివారం అంతా కోటకొచ్చింది. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.